అన్నమయ్య జిల్లాలో అక్రమంగా 400 పైచిలుకు గోవులను 10 కంటైనర్లో తరలిస్తున్నటువంటి సంఘటన వెలుగు చూసింది. అయితే ప్రధానంగా పోలీసులకు పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో పెద్దమన్యం సమీపంలో కూడా పోలీసులు కాపు కాసి ఒక్కసారిగా ఆ కంటైనర్లు అన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ కంటైనర్లు ఎక్కడి నుంచా ఏమిటనేసి కూడా విచారిస్తే ఏదైతే అనంతపురం నుంచి కూడా తమిళనాడు, కర్ణాటకకు ఈ యొక్క గోవులను తరలిస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ గోవులన్నీ కూడా దాదాపు 400 పైచిలకు గోవులు ఉన్నాయి. వాటి విలువ 1 కోటి పైగా కూడా విలువ చేసేటువంటి గోవులు అదే రకంగా దూడలు, ఆవులు ఇవన్నీ కూడా దాదాపు 10 కంటైనర్లో పూర్తిగా ఆ గోవుల కంటైనర్లు ఎక్కించి ఒక పట్ట ఎక్కడే కానీ బయట కనబడకుండా ఒక పట్ట కప్పేసి 10 కంటైనర్లో కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కంటైనర్లు అన్నీ కూడా జాతీయ రహదారిలో కాకుండా అయితే మదనపల్లి ఈ ప్రాంతం గుండా ఇటు తమిళనాడుకు చేరుస్తున్నట్టుగా కూడా పక్కా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఈ కంటైనర్లను అన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా అనంతపురం నుంచి ఈ గోవులను తరలిస్తున్నటువంటి ముఠా ఎవరు, ఎందుకు తరలిస్తున్నారు, అయితే గోవధకు సంబంధించి ఈ యొక్క ముఠా ఈ గోవులను తరలిస్తున్నారా, లేకపోతే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ గోవులను తరలిస్తున్నారన్న కోణంలో కూడా అనేక అంశాల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి స్పష్టమైనటువంటి దర్యాప్తు మాత్రం పోలీసులు చేపట్టారని చెప్పాలి. అయితే ఈ గోవులు పట్టుబడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 4-5 రోజులుగా కూడా గోవుల మీద జరుగుతున్నటువంటి కొంత సోషల్ మాధ్యమాలలో వల్గర్గా పోస్టులు చేయడం కావచ్చు, లేకపోతే ఇవాళ పట్టుబడినటువంటి విధానం కావచ్చు, వీటినన్నింటినీ చూస్తూ ఉంటే మాత్రం కొంత మనసు కలచివేస్తున్నట్టు కూడా హిందువుల సంఘ నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ గోవధకు సంబంధించి కావచ్చు, ఈ గోవులు తరలించేటువంటి ముఠాల పట్ల రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఒక చట్టాలని తీసుకురావాల్సి ఉంది. ఎందుకంటే గోవుని ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి గోవుల పట్ల ఈ రకంగా ముఠాలుగా తయారయ్యి గోవులను కూడా వధించి దాన్ని కూడా సొత్తు చేసుకోవాలని చూసేటువంటి వారు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వారి పట్ల కఠినమైనటువంటి శిక్షలు ఉంటే తప్ప ఇలాంటి వాటిని కట్టడి చేయలేము. కాబట్టి ఇలాంటి అంశాల పట్ల తీవ్ర స్థాయిలో మాత్రం పోలీసులు అడుగులు వేయాల్సి ఉందంటూ కూడా హిందూ సంఘ నేతలు మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇవాళ పట్టుబడినటువంటి ఏదైతే 400 పైచిలుకు గోవులు ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు ఎవరు తరలిస్తున్నారో అన్నటువంటి కోణంలో పూర్తి స్థాయిలో మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క వివరాలన్నీ కూడా కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. అయితే 10 కంటైనర్లకు సంబంధించినటువంటి కొంతమంది డ్రైవర్లని అదే రకంగా క్లీనర్లను కూడా అదుపులో తీసుకుని విచారించినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ కేసు సంబంధించి కేసు నమోదు చేశారు, దర్యాప్తు అయితే పోలీసులు చేపట్టారని చెప్పాలి. అయితే ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబోతాయి అన్నది మాత్రం ఒక పెను సంచలనంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే గోవులను దాదాపు 400 పైచిలుకు గోవులను ఒక్కసారిగా 10 కంటైనర్లలో తరలిస్తున్నారు అంటే ఈ ముఠా ఇప్పుడే చేస్తుందా, లేకపోతే గతం నుంచి కూడా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారన్న కోణంలో కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అంశం అన్నది కొంత కలకలం రేపిందని చెప్పాలి. అయితే పోలీసులు మాత్రం త్వరలోనే ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి మొత్తం కూపీలాగే వివరాలు కూడా తెలియజేస్తామంటూ కూడా పోలీసులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.